జనవరి 30 గురువారం నుంచి పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం కానుంది. మఘం అంటే యజ్ఞం. మాఘ మాసం అనగానే టక్కున గుర్తొచ్చేది నదీ స్నానం లేదా సముద్ర స్నానం. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. శివకేశవులకు ప్రీతికరమైన మాఘ మాసంలో ఎన్నో పుణ్యతిథులు, మరెన్నో పండుగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీ పంచమి, రథ సప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి ఇలా ఎన్నో పండుగలు. ఇక మాఘ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ప్రీతికరమైనదే. మాఘ మాసంలో వివాహానికి ఎన్నో సుముహూర్తాలు ఉంటాయి. మాఘ మాసంలో వివాహం చేసుకున్నవారు అన్యోన్యంగా, సంతాన సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని విశ్వాసం. అందుకే పెళ్లిళ్లు ఎక్కువగా మాఘ మాసంలోనే జరుగుతాయి. ఎలాగైతే కార్తీక పురాణం 30 రోజుల పాటు పారాయణ చేస్తామో అలాగే మాఘ మాసంలో కూడా మాఘ పురాణాన్ని 30 రోజుల పారాయణం చేయాలి. మాఘ మాస మహిమలను వివరించే మాఘ పురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.